Hi friends, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఎక్స్ప్రెషన్ అని చెప్పి న్యూ ఎక్స్ప్రెషన్ అని చెప్పిస్తున్నాను. దీనిలో ఇక్కడ మనకి ఓపెన్ ఫోల్డర్, సో డెస్క్టాప్లో న్యూ ఎక్స్ప్రెషన్, సెలెక్ట్ ఫోల్డర్. ఓకే, సో ఇది నేను క్రియేట్ చేశాక ఇక్కడ మనకి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, server.js అని చెప్పి. దీనిలో మనం టెర్మినల్, సో ఈ టెర్మినల్ క్లిక్ చేసిన తర్వాత ఈ టెర్మినల్లో మనం ఇలా క్లిక్ చేసి దీనిలో కమాండ్ ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకి పాత్ ఇక్కడ వన్ డ్రైవ్ అని కనిపించట్లేదు, చూసారా? ఇక్కడ కనిపిస్తుందా మేడం? లేదు కదా? కనిపిస్తుంది సార్. npm i npm init స్పేస్ -y ఇక్కడ మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయ్యింది కదండి. సో ఇలా మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత సో దీనిలో మనం ఇంకా ఇన్స్టాలేషన్ అనేటువంటి దాన్ని మనం చేసిన తర్వాత సెకండ్ దానిలో మనం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి దాన్ని మొత్తం అది ప్యాకేజ్ అనేటువంటి మనకి అయ్యింది కదండి. ఇప్పుడు మనం ఏమి ఇన్స్టాల్ చేయాలి మేడం? ప్యాకేజ్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనిలో ఏమి ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయాలి కదండి. ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. రైట్, ఇన్స్టాల్. సో దీనిలో ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఈ కమాండ్ ఏంటి మేడం? ఫస్ట్ npm i express ఎంటర్. సో దీనిలో ప్యాకేజ్లో ఏ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతున్నాయో మనం దీనిలో వెర్షన్స్లో మనం చూద్దాం. సో ఇందులో ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. సో ప్యాకేజెస్ అనేటువంటి వాటిలో ఇక్కడ ప్యాకేజెస్లో ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఇన్స్టాల్ అయ్యింది. ఇది వన్ ప్యాకేజ్ ఏ మేడం? ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఇన్స్టాల్ అయ్యింది. సో ఫస్ట్ ప్యాకేజ్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసాం. సో ఎక్స్ప్రెషన్ ప్యాకేజ్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మనం మోంగోస్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నాం. సో దానికి ఇక్కడ npm i మోంగోస్ అని చెప్పి ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో అప్పుడు ఎక్స్ప్రెషన్ కింద మోంగోస్ అనేటువంటిది మనకి ఇన్స్టాల్ అవ్వాలి. దాని తర్వాత నోడ్ మోన్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయాలని అనుకున్నాం. సో దీనికి కూడా npm i nodemon ఇది ఇక్కడ ఎక్స్ప్రెషన్ కింద మోంగోస్ వచ్చేసింది. ఇప్పుడు నోడ్ మోన్ అనేటువంటిది రావాలి ఏమండి. సో నోడ్ మోన్ అనేటువంటిది కూడా మనకి వచ్చేసింది. సో నోడ్ మోన్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఫైల్ అనేటువంటిది అప్డేట్ అనేటువంటిది అవుతున్నట్టు లెక్క కదండి. సో కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే స్టార్ట్ తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ మనం అప్డేట్ చేయాలని అనుకున్నాం. ఒక నోడ్ మోన్ అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇవ్వాలనుకున్నాం. సో దాన్ని dev స్టార్ట్ అనేటువంటి దాన్ని ఇచ్చి, సో ఇక్కడ మనం కోలన్ అనేటువంటి దాన్ని ఇచ్చి డబుల్ కొటేషన్స్లో నోడ్ మోన్ server.js అని చెప్పి ఇవ్వాలని అనుకున్నాం. అండ్ సో server.js అనేటువంటిది ఇచ్చిన తర్వాత సో దీన్ని ఇక్కడ మనం సేవ్ చేయాలని అనుకున్నాం. Ctrl+S అని టైప్ చేశాను. సో Ctrl+S అని చెప్పి టైప్ చేసిన తర్వాత దీనికి కమాండ్ అనేటువంటిది దీన్ని రన్ చేయాలి అనుకున్నాం. సో npm రన్ dev స్టార్ట్ అంటారు. ఇదిగో చూసారు కూడా ఇక్కడ ఇప్పుడు రన్ అయింది. ఇందాక మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది
ఎందుకంటే అది వన్ డ్రైవ్ కాబట్టి అదే. ఆన్లైన్ అకౌంట్ కదా మేడం, అది ఆన్లైన్ అకౌంట్ కాబట్టి అది మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఇది లోకల్ అకౌంట్ ఇక్కడ వన్ డ్రైవ్ అనేటువంటిది లేదు, అంటే ఇక్కడ మనకి రన్ అవుతున్నట్టు లెక్క. ఏమండి? అవును సార్. సో రన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ఒక జేఎస్ ఫైల్ తీసుకుని దానిలో ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తూ ఉంటుంటే ఇక్కడ ఆటోమేటిక్గా సర్వీసెస్ అనేటువంటి మనకి అప్డేట్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. అండ్ ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలని అంటే ఫస్ట్ అక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఏదో ఒకటి టైప్ చేయొచ్చు. సర్వర్ ఏం టైప్ చేద్దాం, సర్వర్ రన్నింగ్ అని అందాం. సర్వర్ రన్నింగ్ అని చెప్పి దీన్ని కాలం చేద్దాం. అండ్ సో ఇలా మనం ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని మనం ఇలా టెర్మినల్లో సర్వర్ అనేటువంటిది మనకి ఇలా స్మూత్గా మనం టెక్స్ట్ అనేటువంటిది రిమూవ్ చేసినా కూడా అలా మనకు అవ్వాలి అని అనుకున్నట్లయితే, సో అలా మనం చేసిన తర్వాత సో ఇక్కడ మనం సేవ్ అనేటువంటి దాన్ని చేస్తే చూడండి, ఇక్కడ Ctrl+S ప్రెస్ చేయగానే మనం ఏమి స్టార్ట్ చేయకుండా ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో సర్వర్ రన్నింగ్ అని చెప్పి ఇక్కడ వస్తుందండి. వచ్చిందండి. మనం ఏ సర్వీస్ని స్టార్ట్ చేయలేదు, కానీ సర్వర్ అనేటువంటి దానిలో జేఎస్ ఫైల్ మనం ఇలా చేసిన వెంటనే ఈ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఈ నోడ్మోన్ అనేటువంటిది ఏం చేస్తుందనంటే అక్కడ మనకి ఆటోమేటిక్గా ఆ సర్వీస్ అనేటువంటి సర్వర్ని రీస్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ అనేటువంటిది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి అలా ఇచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఎలా తీసేద్దాం ఇక్కడ. సో తీసేసి ఇక్కడ మనం ఏం చేయాలని అనుకుంటే ఒకటి కాన్స్టెంట్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అండి. ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని మనం విజువలైజేషన్ అనేటువంటి దాన్ని చేయాలి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్లో ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు ఇది ఒక వేరియబుల్గా తీసుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఒక వేరియబుల్ యాక్చువల్గా, అంటే ఎక్స్ప్రెస్ అనేటువంటిది వేరియబుల్ కాదు, అది ప్యాకేజ్. కానీ ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఒక వేరియబుల్గా మనం కన్సిడర్ చేస్తున్నాం, యాక్సెస్ చేస్తున్నాం. అంటే ఎక్స్ప్రెస్ అనేటువంటిది అది ఒక ప్యాకేజ్ కదా మేడం, ఇందాక మనం చూసాం కదా ప్యాకేజ్ అనేటువంటిది. కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఒక వేరియబుల్గా తీసుకుంటున్నాం. దీనిలో ఏం కావాలి, ఈ వేరియబుల్ వాల్యూ అనేటువంటిది ఏం కావాలి, రిక్వైర్మెంట్ అనేటువంటిది ఏం కావాలని అంటే దాన్ని సింగిల్ కొటేషన్స్లో ఎక్స్ప్రెస్ అనేటువంటిది దీని ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇక్కడ మనం సింగిల్ కొటేషన్ ఇద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలని అనుకుంటే ఎక్స్ప్రెస్ అనేటువంటిది మనకి ఫంక్షన్ కింద వర్క్ అవ్వాలి అని అనుకుంటే ఎక్స్ప్రెస్ అనేటువంటిది కాల్ చేస్తారు, ఇది వాల్యూ కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ కింద ఎక్స్ప్రెస్ ఫంక్షన్ కింద చేయాలని అనుకుంటే కన్స్ట్రక్ట్ అనేటువంటి చేసి దీన్ని ఒక యాప్లో మనం ఇందాక చూసాం, యాప్ అనేటువంటిది ఒక ఇంటర్ఫేస్గా ఉండాలి అనేటువంటిది. సో ఇప్పుడు ఒక యాప్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం ఇంటర్ఫేస్గా. యాప్ అనేటువంటి దానికి అంటే యాప్ అంటే మనం ఇందాక పెయింట్లో మీకు డ్రా చేసి చూపించాను కదా మేడం, ఒక యూజర్ బ్రౌజర్కి సర్వర్కి మధ్యలో ఉండేటువంటి యాప్ ఏపీఐ. హలో మేడం. సో ఇప్పుడు మనం పెయింట్లో ఏదైతే డ్రా చేసుకున్నామో, సో ఆ డ్రా చేసుకున్నటువంటి దానిలో ఈ యాప్ అనేటువంటి దాన్ని ఒక ఇంటర్ఫేస్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నామో దాన్ని ఒక యాప్ అనేటువంటి దాన్ని తీసుకుని దానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం ఎక్స్ప్రెస్ అని చెప్పి. సో ఈ ఎక్స్ప్రెస్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలని అనుకుంటే దీనికి ఒక పోర్ట్ అనేటువంటి దాన్ని సెట్ చేయాలి. ఏపీఐ అనేటువంటి దానికి ఒక పోర్ట్ సెట్ చేయాలి. అంటే ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ప్రీవియస్ ఏంటి, ఇక్కడ ఒక బ్రౌజర్ అనేటువంటిది ఉందని అనుకున్నాం. ఈ బ్రౌజర్ అనేటువంటి దానికి ఇంటర్ఫేస్ కింద ఒక ఏపీఐ అనేటువంటిది ఉన్నది అని అనుకున్నాం. 1 moment మేడం. ఇదిగోండి, ఇక్కడ మనకి ఒక ఏపీఐ అనేటువంటిది ఇంటర్ఫేస్ అనేటువంటి దానిలో ఒక ఏపీఐ అనేటువంటిది ఇలా ఉంటుంది అని అనుకున్నాం. ఈ ఏపీఐ అనేటువంటిది ఉన్న తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఒక సర్వర్ అనేటువంటిది
మధ్యలో ఉంటది అని అనుకున్నాం. సో ఇలా ఈ విధంగా ఇక్కడ ఒక సర్వర్ అనేటువంటిది ఉంటుంది. ఇలా ఒక సర్వర్ ఉంటుంది. సర్వర్ అంటే ఇది డేటాబేస్ కింద మనం అనుకున్నాం. ఇలా ఇప్పుడు మరి ఇక్కడ నుంచి ఈ ఏపీఐ అనేటువంటి దాని దగ్గర నుంచి మనకి ఏదైతే ఉందో ఇలా ఏపీఐ అనేటువంటి దాని దగ్గర నుంచి ఇక్కడ ఏపీఐ అనేటువంటిది ఏదైతే ఉందో హలో మేడం. వింటున్నాను సార్. ఓకే మేడం. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీనిలో ఏపీఐ అనేటువంటి దానికి దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐ నుంచి యూజర్ ఉన్నటువంటి బ్రౌజర్ దగ్గరికి, ఏపీఐ నుంచి సర్వర్ దగ్గరికి మనకి ఈ రిక్వెస్ట్ అనేటువంటిది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే దీనికి ఇక్కడ మనకి పోర్ట్ అనేటువంటిది ఉండాలి. దీనిలో ఒక పోర్ట్ ఓకే అనేటువంటి సార్. దాన్ని మనం క్రియేట్ చేయాలి. ఇలా పోర్ట్ అనేటువంటిది, ఈ పోర్ట్ అనేటువంటిది లేకపోతే మనకి దేని బేస్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఈ పోర్ట్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మనకి రిక్వెస్ట్ అండ్ కలెక్షన్ అనేటువంటిది పాస్ ఆన్ అవుతుంది అనమాట. ఓకే సార్. ఇలా పాస్ ఆన్ అవుతాయి. సో ఆ పోర్ట్ అనేటువంటిది లేకపోతే, ఆ పోర్ట్ నెంబర్ అనేటువంటిది లేకపోతే మనకి రిక్వెస్ట్ అనేటువంటిది పాస్ ఆన్ అవ్వదు అనమాట. ఏమండి? ఓకే సార్. సో అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం ఇక్కడ కోడ్లో మనం యూజ్ చేస్తున్నామో ఈ కోడ్లో యూజ్ చేసేటువంటి దానిలో కంపల్సరీ ఇక్కడ ఒక పోర్ట్ అనేటువంటి దాన్ని సెట్ చేయాలి. దేనికి సెట్ చేయాలి? యాప్కి సెట్ చేయాలి. అంతే కదా మేడం? ఓకే. యాప్కి సెట్ చేయాలి. ఏం సెట్ చేయాలి? ఇక్కడ పోర్ట్ అనేటువంటి దాన్ని సెట్ చేయాలి. సో ఈ పోర్ట్ అనేటువంటి దాన్ని దేనికి సెట్ చేయాలి అని అంటే ప్రాసెస్ అనేటువంటిది మనకి అవ్వాలి. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది అవ్వాలి అని అనుకుంటే ఇది దేనికి ప్రాసెస్ అవ్వాలని అనుకుంటే కలెక్షన్ చేసినప్పుడల్లా ఈ పోర్ట్ అనేటువంటి దాన్ని మన సిస్టంలో ఉన్నటువంటి పోర్ట్ క్యాపిటల్ లెటర్స్లో ఈ పోర్ట్ అని చెప్పి ఇక్కడ మనం మెన్షన్ చేసి ఈ పోర్ట్ అనేటువంటిది లేదా అంటే ఆర్ అనేటువంటి దాన్ని మనం అక్కడ మెన్షన్ చేసి 3000 అనేటువంటి పోర్ట్ నెంబర్ కానీ మనకి అది సెట్ అవ్వాలి. సెట్ చేసాం దానికి. అవును సార్. సో సెట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైతే మెన్షన్ చేస్తున్నామో ఆ యాప్ అనేటువంటి ఏపీఐ అనేటువంటి ఇంటర్ఫేస్గా ఉన్నటువంటిది దేనికైతే మనం అక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అది ఏం చేయాలి? గెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పోర్ట్ సెట్ చేసాం. ఈ ఏపీఐ ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ గెట్ చేయాలి. సో కాబట్టి ఈ యాప్ డాట్ గెట్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దీనిలో సింగిల్ కొటేషన్స్లో ఇక్కడ మనకి ఒక పాత్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే అది పర్టికులర్ రూట్ అనమాట. మెయిన్ డైరెక్టరీగా ఆ మెయిన్ డైరెక్టరీలో అది గెట్ చేసుకుంటుంది అనమాట. గెట్ చేసుకుని అప్పుడు ఇక్కడ మనకి ఫంక్షన్ అనేటువంటిది రిక్వెస్ట్ పంపిస్తుంది. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. రిక్వెస్ట్ పంపించి రెస్పాండ్ అనేటువంటిది అవుతుంది అనమాట అండి. ఏ మేడం? సో ఇప్పుడు ఇక్కడ దీనిలో మనం ఏదైతే రిక్వెస్ట్ అండ్ రెస్పాండ్ అనేటువంటిది అయిన తర్వాత సో ఇక్కడ మనకి ఏమవుతుందని అంటే రెస్పాండ్ అనేటువంటి దాన్ని ఒక రెస్పాండ్ అనేటువంటి దాన్ని సెండ్ చేద్దాం. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిక్వెస్ట్ అనేటువంటిది గెట్ చేసుకుంటుంది. మరి ఇది మనం ఏ బ్రౌజర్ అయితే సెర్చ్ చేస్తున్నామో ఏ రిక్వెస్ట్ అయితే సెర్చ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఆ బ్రౌజర్ అనేటువంటిది వినాలి, లిజన్ చేయాలి కదా మేడం? సో అందుకని దానికి ఏం చేయాలని అనుకుంటే యాప్ అనేటువంటిది లిజన్ చేయాలి అని అనుకుంటే దీనికి లిజన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేద్దాం. లిజన్ యాప్ డాట్ గెట్. సో అంటే లిజన్ చేసిన తర్వాత అది గెట్ చేయాలి. సో అది ఇక్కడ నుంచి దేని నుంచి లిజన్ చేస్తుంది అని అంటే పోర్ట్ నుంచి లిజన్ చేస్తుంది. సో పోర్ట్ నుంచి లిజన్ చేశాక ఇక్కడ నుంచి అది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ఫంక్షన్ ఇచ్చామో ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ సో దాన్ని అక్కడ ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఫంక్షన్. అండ్ సో ఇప్పుడు ఫంక్షన్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి దీనిలో మనం ఏం చేద్దాం అంటే ఏదైతే సర్వర్ అనేటువంటిది ఉందో దానికి ఒక లోకల్ హోస్ట్, ఏదైతే ఈ ఏపీఐ అనేటువంటి ఇంటర్ఫేస్ ఉందో దీనికి ఒక లోకల్ హోస్ట్ ని మనం కన్సోల్ రాద్దాం లాగ్ ఫైల్ కింద. ఈ లోకల్ హోస్ట్ క్రియేట్ చేయడానికి అంటే కన్సోల్ డాట్ లాగ్ అనేటువంటి మెన్షన్ చేసి ఇక్కడ మనం ఏమిద్దామంటే సింగిల్ కొటేషన్లో ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. డబుల్ కొటేషన్లో స్ట్రింగ్ మాత్రమే ఇవ్వాలి.
అవును సార్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సో ఇక్కడ మనం సర్వర్ స్టార్టెడ్ ఎట్ ఒక పాత్ అంటే దానికి లోకల్ హోస్ట్ ఇద్దాం, http లోకల్ హోస్ట్ అని చెప్పి ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒకటి ఏం చేయాలని అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోకల్ హోస్ట్ అనేటువంటి దానికి పోర్ట్ను మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి, సో సెలెక్ట్ చేయడానికి మనం పైథాన్లో కానీ లేకపోతే కోడ్లో సెలెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే $ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తాం. సెలెక్ట్ చేయడానికి ఏం సెలెక్ట్ చేస్తున్నాం, యాప్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. సో యాప్ అనేటువంటి దాన్ని డబుల్ కొటేషన్ ఓకే యాప్ అనేటువంటి దాన్ని ఇచ్చి, యాప్లో ఏదైతే గెట్ చేసుకుంటుందో ఎక్కడి నుంచి గెట్ చేస్తుంది, సింగిల్ కొటేషన్స్లో పోర్ట్ అనేటువంటి దాని నుంచి గెట్ చేస్తుంది. సో పోర్ట్ అనేటువంటి దాని నుంచి మనకి ఇక్కడ గెట్ చేస్తుంది. సో గెట్ చేసిన తర్వాత ఫుల్ స్టాప్ అని పెట్టి, సో ఇక్కడ మనం ఏం చేయాలని అంటే దీనిలో ఒక షార్ట్ కట్ ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చేసేయాలని అనుకున్నట్లయితే Ctrl+C అనేటువంటిది ప్రెస్ చేస్తే అందులో నుంచి మనం బయటకు వచ్చేసేయచ్చు అన్నట్టుగా మనం రాయాలని అనుకుంటే, సో ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టేసి, సో ఇక్కడ మనం ఏం రాయాలని అంటే ప్రెస్ CTRL ప్లస్ Ctrl+C అని మనం మెన్షన్ చేసి సి అని మెన్షన్ చేసి టు స్టాప్ ఏంటిది అయిపోయింది, రైట్ టు స్టాప్, ఇలా టు స్టాప్ అని చెప్పి సింగిల్ కొటేషన్ మనం అక్కడ ఇచ్చాం కాబట్టి అక్కడ సింగిల్ కొటేషన్తో, ఇక్కడ సింగిల్ కొటేషన్ ఉందా, ఓకే లేదు, సింగిల్ కొటేషన్, సో బ్రాకెట్తో క్లోజ్ చేసి సెమీకోలన్ అని ఇద్దాం. సో అప్పుడు ఇక్కడ మనకి సెమీకోలన్ అనేటువంటిది ఇస్తే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఒకసారి జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. మేడం ఇక్కడ దీనిలో ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక వేరియబుల్గా ఎక్స్ప్రెస్ అనేటువంటి దాన్ని తీసుకుని దీనిలో రిక్వైర్ కావాలంటే రిక్వైర్ ఫంక్షన్ అనేటువంటి దానిలో ఎక్స్ప్రెషన్ అనేటువంటిది రిక్వైర్ కావాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేస్తున్నాం, రిక్వైర్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. ఓకేనా మేడం? ఈ ఎక్స్ప్రెషన్ లో ఏం రిక్వైర్ కావాలి అంటే ఇంటర్ఫేస్ గా మనం మళ్ళీ ఒక యాప్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ యాప్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ అనేటువంటిది, ఇది యాప్ అనేటువంటిది ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ అనేటువంటిది ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఆ యాప్ కి ఏం సెట్ చేస్తున్నాం అంటే పోర్ట్ అనేటువంటి దాన్ని సెట్ చేస్తున్నాం. ఆ పోర్ట్ అనేటువంటి దానిలో ఏం చేయాలంటే ప్రాసెస్ అనేటువంటిది పోర్టుకు కానీ లేదని అనుకుంటే 3000 అనేటువంటి పోర్ట్ నెంబర్ కానీ దాన్ని సెట్ చేసాం. ఈ యాప్ అనేటువంటి దానికి పోర్ట్ అండి డైరెక్ట్ గా ఈ పోర్ట్ అని టైప్ చేసినా ఆటోమేటిక్ వస్తుంది, లేదని అనుకుంటే 3000 అని చెప్పి టైప్ చేసినా మనకి ఈ పోర్ట్ అనేటువంటి దానికి రెస్పాండ్ అవ్వాలి. దానికి ఈ యాప్ ని సెట్ చేసాం. సో ఇప్పుడు సెట్ చేసిన తర్వాత ఏం చేయాలి, అది గెట్ చేయాలి. ఏం గెట్ చేయాలి, యాప్ అనేటువంటిది రిక్వెస్ట్ అండ్ రెస్పాండ్ అనేటువంటిది ఫంక్షన్ అనేటువంటి దానిలో మనం పెట్టామన్నమాట ఈ యాప్ అనేటువంటి దానికి. సో అప్పుడు దాని తర్వాత సో ఇప్పుడు ఇది గెట్ చేస్తుంది. గెట్ చేయడానికి ఎలా గెట్ చేస్తుంది, ఇది లిజన్ చేయాలి. లిజన్ చేయాలంటే మనం బ్రౌజర్లో ఏదైతే మనం సెర్చ్ చేస్తున్నామో సెర్చ్ చేసిన ప్రతి దాన్ని కూడా లిజన్ చేయాలి. ఏం ఫంక్షన్ లిజన్ చేస్తుంది, ఇదిగోండి యాప్ ఏదైతే లిజన్ చేస్తుందో ఆ ఏం లిజన్ అంటే గెట్ చేసుకున్నటువంటి పోర్ట్ ద్వారా ఏదైతే రిక్వెస్ట్ అనేటువంటిది రెస్పాండ్ అండ్ రిక్వెస్ట్ అనేటువంటిది ఏదైతే కలెక్ట్ చేసుకుంటుందో అవన్నీ కూడా లిజన్ చేస్తుంది అనమాట. అండ్ సో దానిలో మనం అక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు సర్వర్ అనేటువంటి దాన్ని మనం స్టార్ట్ చేయాలని అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి సర్వర్ని, http:// అండ్ లోకల్ హోస్ట్ అండ్ $ప్రాంప్ట్ అనేటువంటి దాని సెలక్షన్ స్టార్టింగ్ ఏరియాలో మనం ఒకటి ఫుల్ స్టాక్లో మనం DHTML అనేటువంటి దానిలో మనం ఒక ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయడానికి అండ్ ఫోన్ నెంబర్స్ ని కాన్ఫిగర్ చేయడానికి మనం చేసాం కదా మేడం. అవును సార్.
దానిలో మనకి చూడండి డిజిట్స్ అనేటువంటి దానికి లేకపోతే స్టార్టింగ్ దాన్ని మనం చేయడానికి డాలర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి స్టార్టింగ్ $. స్టార్టింగ్ పాయింట్ అనేటువంటి దానిగా మనం అక్కడ మెన్షన్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, లోకల్ హోస్ట్ ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ ఏంటని అంటే యాప్ గెట్ పోర్ట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి స్టాప్ చేయాలని అనుకుంటే ప్రెస్ C అనేటువంటి దాన్ని చేస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ వచ్చింది అనమాట. ఓకే అండి, ఇక్కడతో క్లియర్ అయిందా మేడం? అయింది సార్. ఓకే. సో ఇప్పుడు మనకి అది ఏదైతే ప్రెస్ అని చెప్పినప్పుడు అది Ctrl+C అనేటువంటి దాన్ని తీసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే దాన్ని సేవ్ చేద్దాం. సో ఇక్కడ మనం దీన్ని సేవ్ చేసిన వెంటనే ఇక్కడ ఏమవుతుందో ఒకసారి ఇక్కడ రెస్పాండ్ చూడండి మేడం. ఇక్కడ సేవ్ చేసిన వెంటనే ఇక్కడ ఏం రెస్పాండ్ అవుతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను Ctrl+S అని టైప్ చేస్తున్నాను. Ctrl+S అని టైప్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ Node.js nodemon app crashed server.js ఇక్కడ సర్వర్ ఎందుకు క్రాష్ అయింది? nodemon app crash waiting for file changing before starting. node.js version on app crash. nodemon app crash అంటే ఏంటి? ఇందులో చూద్దాం చూడండి. Server started HTTP localhost slash సారీ ప్యాకేజ్ అనేటువంటి యూజ్ చేసి ఇక్కడికి ఇక్కడ Ctrl+S అన్నాను. Ctrl+S ఇదిగోండి చూడండి మేడం. ఇప్పుడు ఇక్కడ చూడండి సర్వర్ స్టార్టెడ్ HTTP లోకల్ హోస్ట్ అండ్ ప్రెస్ Ctrl+C అండ్ టు స్టాప్. మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ సేవ్ చేసామో అది ఆటోమేటిక్గా అది తీసేసుకుంది కదా మేడం. అంటే ఇది మనం ఏమి రీస్టార్ట్ అలాంటిది ఏమి చేయకుండా ఆటోమేటిక్గా తీసేసుకుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, లోకల్ హోస్ట్ 3000 అనేటువంటిది ఏదైతే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు యాప్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ ఏంటి ఏపీఐ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ కన్సిడర్ చేసాము. చూడండి ఒకసారి దీనిలో ఇక్కడ ఏపీఐ అనేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ అడ్డొస్తున్నాయి. ఇప్పుడు దీనిలో ఏదైతే మనం మెన్షన్ చేసామో ఇప్పుడు బ్రౌజర్ని మనం ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీనిలో ఏం చేద్దామంటే విజువల్ స్టూడియోలో ఇక్కడ చూడండి ఇక్కడ మనం సెండ్ ఏ రెస్పాండ్ ఇక్కడ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని వెల్కమ్ అని టైప్ చేసాం. చూసారా మేడం ఇక్కడ? లేకపోతే ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్లో స్కిల్ అలా తెలుగులో అని చెప్పి దీన్ని మనం సేవ్ చేద్దాం. ఆటోమేటిక్ ఇక్కడ మళ్ళీ ఇదిగోండి మనకి సర్వర్ అనేటువంటి మళ్ళీ ఇక్కడ రెస్పాండ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ లోకల్ హోస్ట్ క్యాపిటల్ లెటర్లో ఉంది లోకల్ హోస్ట్ ఇదిగోండి ఇక్కడ 3000 అని చెప్పి ఇక్కడ నేను టైప్ చేశాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి అక్కడ వచ్చిందా మేడం? ఇక్కడ లోకల్ హోస్ట్
స్కిల్ అలా తెలుగులో అని చెప్పి మనం ఎక్కడ ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ మనం మెన్షన్ చేసామో వెల్కమ్ అనేటువంటిది. ఇప్పుడు ఏమవుతుంది దీనిలో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ రిక్వెస్ట్ పంపిస్తున్నామో ఈ రిక్వెస్ట్ అనేటువంటిది యాప్లోకి వచ్చి యాప్లో నుంచి మనం ఇక్కడ మెసేజ్ పంపించినటువంటి సర్వర్ అనేటువంటి దానిలోనికి గెట్ అనేటువంటి ఈ లోకల్ హోస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో లోకల్ సర్వర్ అనేటువంటిది ఇది యాప్లో ఇంటర్ఫేస్ కింద పనిచేసి ఇంటర్ఫేస్ నుంచి మనం ఇక్కడ కనెక్ట్ చేసిన దానిలోకి వచ్చిందనమాట. అండ్ సో ఇలా మనకి ఫైల్స్ని కానీ ఇవన్నీ మనకి ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఏదైతే సెర్చ్ చేస్తున్నామో సెర్చ్ చేసినవి అన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పండి ఇందులో సెర్చ్ చేసినవి అన్నీ కూడా దేనిలో సేవ్ అవుతున్నాయి మనకి ఏపీఐ అనేటువంటి దానిలో సేవ్ అవుతున్నాయి. అంటే మనకు సంబంధించినటువంటి హిస్టరీ అంతా సర్వర్లో సేవ్ అవుతుందా లేకపోతే ఏపీఐలో సేవ్ అవుతుందంటారా? ఏపీఐలో సేవ్ అవుతుంది. మనం ఇక్కడ పంపించినటువంటిది ఏదైనా సేవ్ చేసుకునేటువంటిది ఏపీఐలో సేవ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనకి కావాల్సినవి అన్నీ కూడా రిక్వెస్ట్లు నోటిఫికేషన్లు అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? సర్వర్ నుంచి వస్తున్నాయా ఏపీఐ నుంచి వస్తున్నాయా? ఏపీఐ నుంచి వస్తున్నాయి. గ్రేట్ మేడం. అండ్ సో ఇలా మనకి ఇలా ఉండడం వల్ల మనకి ఈ వెబ్ సర్వీసెస్ అన్నీ కూడా యూజర్కి కన్సెంట్గా ప్రతి ఒక్కటి కూడా యూజ్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో ఇలా మనకి దీనిలో ఇంకా కొంచెం ఫైల్స్ ప్రకారంగా ఇలా కొన్ని టాపిక్స్ అనేటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ మనం స్టడీ చేద్దాం అండి. ఓకే సార్. Thank you for watching this channel.